అత్యవసర సమయంలో సరియైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ చే సేవలందిస్తున్న హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. విరిగిన ఎముకలు, కీళ్ల నొప్పులు, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్టులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఇంకొల్లు, డిఎన్బి ఆర్థో, FIJR కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ వెంకట రవీంద్ర రెడ్డి డిఆర్తో, ఎంఎస్ఆర్తో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. ఎముకలు, కీళ్లు, నరముల విభాగం నందు మోకాళ్లు, తుంటి మార్పిడి ఆపరేషన్, విరిగిన ఎముకలు, అతకని ఎముకల ఆపరేషన్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, లిగ్మెంట్ రికన్స్ట్రక్షన్, ఇల్లీ జిరోస్ ఆపరేషన్స్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట, సెరిబ్రల్ పాలసీ చైల్డ్, పుట్టుకతో వచ్చు అంగవైకల్యం సరిచేయుట, యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ కేసులు చూడబడును. మా ప్రత్యేకతలు: డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, MRI, అధునాతన ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSP DCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. Verza Versatile Diamond Jewelry by Malabar Gold and Diamonds. నమస్తే, B9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు, అధికారులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో ప్రమాదం ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించిన నేపథ్యంలో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించారని, మన దేశంలో నేటి నుంచి నిషేధం అమల్లోకి వచ్చిందన్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణంలోని అన్ని కలుషితమవుతున్నాయన్నారు. దీనిని అరికట్టే క్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని అరికడదాం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కు సహకరిద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం. క్లీన్ ఒంగోలుకు సహకరిద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం. క్లీన్ ఒంగోలుకు కూడదు అని ఈ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు దీని గురించి అవగాహన అన్ని వర్గాలకి మనం చెప్పడానికి మన బాధ్యత ఉంటున్న వలన ఇలాంటి ఈరోజు ఈ అవగాహన సదస్సులు ఎంటైర్ డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క నగరంలో, ప్రతి ఒక్క పల్లెల్లో కూడా దీని గురించిన అవగాహన సదస్సులు మనం చేస్తున్నాము. ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో ఒక 38 పల్లెలు ఒక మోడల్ విలేజెస్గా తీసుకొని ఇది కూడా స్వచ్ఛ సంకల్పం కింద, జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద ఒక మోడల్ విలేజెస్గా ఈ పరిశుభ్రత గురించి వాళ్ళందరికీ కూడా ఒక డ్రైవ్ చేయడం జరిగింది. ఈ 38 విలేజెస్లో కూడా వాళ్ళే స్వచ్ఛతంగా ఒక పంచాయతీ రెసల్యూషన్ ఇచ్చారు. అక్కడ ఉన్న SHGలు అందరూ కూడా రెసల్యూషన్ ఇచ్చేసి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడము అని ఒక డిక్లరేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సిమిలర్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఒంగోలులో కూడా డిఫరెంట్ సెక్టర్స్, అంటే మనకున్న ఇక్కడ ఉంటున్న మెప్మా కానీ, ఇక్కడ ఉంటున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఇక్కడ ఉంటున్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, హోటల్స్ కానీ, ప్రతి ఒక్క అసోసియేషన్స్తో కూడా ఇప్పటి నుంచి మీటింగ్ జరగడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రాతపూర్వంగా ఒక డిక్లరేషన్స్ ఇస్తారు. ఆ డిక్లరేషన్స్ అందరూ ఇచ్చిన తర్వాత
మనం ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ మొదలు పెడతాము. ఎక్కడైనా ఇల్లీగల్గా ఎనీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అమ్మడం కానీ, కొనడం కానీ, స్టోరేజ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఈ రోజు నుండి. దానివలన అట్లాంటి వ్యాపారంలో ఉంటున్న అందరూ కూడా దయచేసి ఈ పర్టికులర్ వస్తువులు అమ్మడమో, కొనడమో ఆర్ అక్కడ స్టోరేజ్ చేయడమో అందరూ కూడా ఈ రోజు నుంచి మానేయాలి. ఈ ఎస్పెషలీ ఈ నగరపాలిక ఇక్కడ ఉంటున్న నగరపాలిక సంస్థలు మరియు పోలీస్ సంస్థలు అండ్ రెవెన్యూ ఈ 3 డిపార్ట్మెంట్ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాము. ఇది కాకుండా అవగాహన సదస్సులు కూడా ప్రతి ఒక్క లొకేషన్స్లో చాలా విలావారీగా ప్రజలకి అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్కి చెప్పడం జరుగుతుంది. నాతో పాటు గౌరవ మేయర్ గారు ఉన్నారు. ఉన్నటువంటి నష్టాలు ఏమిటి అనేది ప్రతిరోజు నేను చెప్పడం జరుగుతుంది, ఏదో ఒక రూపంలో మీడియా ముఖంగా కానివ్వండి, పత్రికా ముఖంగా కానివ్వండి. కానీ చాలా వరకు కొంచెం కంట్రోల్ వచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఒక 50% కంట్రోల్ వచ్చింది. పూర్తిగా కంట్రోల్ రావాలి అంటే మనలోనే ఒక మార్పు రావాలి. ముఖ్యంగా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన ఉన్నటువంటి అనర్థాలు ఈ రోజున మనం తింటున్నామనేది ఎవరికి తెలియదు. మనకు తెలియకుండా మనం ప్లాస్టిక్ తింటున్నామండి. ఎలా అంటే ఫుడ్ రూపంలో మనం వేడి కూరలు అన్నీ కూడా మరి కర్రీ పాయింట్స్ తీసుకొస్తున్నాము, కరుగుతుంది ప్లాస్టిక్, అందులో కరుగుతుంది, అలా తింటున్నాము. ఈ రకంగా ప్రతి మనిషి కూడా సంవత్సరంకి 5 గ్రాములు ప్లాస్టిక్ని తింటున్నారు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. మనమే కాదు, మూగజీవాలు, జంతువులు కూడా అవి తింటున్నాయి. ఆవులు, గేదెలు, మేకలు అన్నీ కూడా మనం బయట అక్కడ పడేస్తున్నాము ఫుడ్ ప్లాస్టిక్ కవర్లతోటి, అవి కూడా తినేస్తున్నాయి. అలాగే సముద్ర జీవాలు కూడా అన్నీ కూడా అవి తింటున్నాయి. వాటి ద్వారా మనం కూడా అవి తిన్నందువలన మన ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. ఎంత అంటే ఈ రోజున 30 years వచ్చిన వాళ్ళు కూడా కరోనా లాంటి మహమ్మారిలో బానిస అవడమే కాదండి, ఈ రోజున మరి మనకి క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు కూడా వస్తున్నాయి అంటే కేవలం ప్లాస్టిక్ వలన మాత్రమే. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని మాటలు చెప్పడం కాదండి, ప్రజలందరూ కూడా సహకరించండి. మీకు దయచేసి నేను చెప్తున్నాను, కూరగాయలు కానీ, పండ్లు కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి కూడా అందులో తెచ్చుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నుంచి అయినా సరే ఒంగోలు నగరంలో ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా ఉండాలని, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలని మా యొక్క కళని మీరందరూ నిజం చేస్తారని, మాతో పాటు మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తారని చేయగలుగుతామని మరి గౌరవ కలెక్టర్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ గురించి ఎంతో గొప్పగా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఒంగోలు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో వైద్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ మాట్లాడుతూ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బీసీ రాయ్ చేసిన వైద్య సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదిన రోజున నేషనల్ డాక్టర్స్ డేగా అవతరించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా హాస్పిటల్ సీఈఓ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ విపత్తు సమయంలో డాక్టర్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వైద్యులు వారు చేసే సేవలను గౌరవించాలని అన్నారు. సందర్భంగా డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్కి లోనయ్యి పర్టికులర్గా కొంతమంది వయసు మళ్ళినటువంటి డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ లైక్ ఎన్ఆర్ఐలో ఉన్న ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చాలా చిన్న వయసులోనే కోవిడ్కి గురయ్యి వాళ్ళు అయినా కూడా కోవిడ్ వచ్చినా కూడా పేషెంట్స్కి వైద్యం చేస్తా కోవిడ్ వార్డ్స్లోనే ఉండి కోవిడ్ వాళ్ళకు ఉన్నా కూడా అందుబాటులో డాక్టర్స్ లేని కారణంగా కోవిడ్తో ఉండి కూడా కోవిడ్తో సఫర్ అవుతా కూడా కోవిడ్ వైద్యులకి కోవిడ్ పేషెంట్స్కి వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టారు. ఇంతటి వాళ్ళందరినీ తలుచుకుంటూ ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇటువంటి ఎంతో సమాజానికి సేవ చేసే అవకాశం ఉన్నటువంటి వృత్తి డాక్టర్స్ వృత్తి. సొసైటీలో కొన్ని వేల సంవత్సరాలుగా డాక్టర్స్కి ఎంతో గౌరవం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన డాక్టర్స్ ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకా సమాజానికి ఉపయోగపడే విధంగా డాక్టర్స్ కమ్యూనిటీ ఉండి ఇటువంటి డాక్టర్స్ డే సందర్భంగా సమాజం అంతా మనల్ని గౌరవించే విధంగా బిహేవ్ చేసుకోవాలని మన డాక్టర్స్ అందరికీ, అలానే డాక్టర్సే కాదు మాకు సహకరిస్తున్నటువంటి స్టాఫ్ అలానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ప్రతిరోజు ఎంతో కొంత టైము పేషెంట్స్ చూడడానికి కేటాయించేవాడు. సో అంత ప్యాషనేట్గా చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మనం అట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో డాక్టర్స్ అందరూ ఎంత ప్యాషనేట్గా వర్క్ చేశారు. మనకి రీసెంట్ టైమ్స్లో కోవిడ్ ఒక ఉదాహరణ. సో మనం అదే ఆస్పెక్ట్లో మనం డాక్టర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ హాస్పిటల్స్ కానీ కొంచెం పవిత్రంగా మనం చూసే దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా ఎంతోజాస్టిక్గా డెవలప్ అయ్యి ఇంకా ప్యాషనేట్గా ట్రీట్ చేస్తారు. ఒక అడుగు ముందుకేసి ప్యాషనేట్గా ట్రీట్ చేయకపోతే ఏ కోవిడ్ కాదు, ఇంకొక యాక్సిడెంట్ కాదు, ఇంకోటి కాదు, ఏది కూడా అంత మరణాలు అంటే డాక్టర్ ఒక ప్యాషనేట్గా ట్రీట్ చేయకపోతే సంభవించే మరణాలతో పోలిస్తే ఇంకే డిసీజ్ కూడా అంత
క్రియేట్ చేయలేదు హెవాక్. సో లెట్ us రెస్పెక్ట్ డాక్టర్స్ అండ్ లెట్ us టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ మరియు 36వ డివిజన్ కార్పొరేటర్ డాకా సుజాత హనుమారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువుకట్ట వద్ద వాకర్స్కు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మెడికల్ క్యాంపుకు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉంటానన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, దుంప చెంచిరెడ్డి, నత్తల భీమేష్, సెక్రటరీ నాగేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రంగారెడ్డి చెరువు దగ్గర మా కార్పొరేటరు మా కార్పొరేటర్ అమ్మాయి హనుమారెడ్డి గారు సుజాత గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీపీ షుగరు అన్ని టెస్టులు కూడా ఇక్కడ పెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, మరి మా కార్పొరేటర్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగటం నిజంగా చాలా మంచి పరిణామం. రోజు వాకింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా బీపీ టెస్ట్ చేసుకుంటే కూడా ఒకసారి చెక్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనే మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేసినందుకు వారి ఇద్దరు కూడా నేను అభినందిస్తూ ఉన్నా. మరి ఇట్లాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అందులో రామకృష్ణ చేసే సముద్రుడని అన్ని రకాలుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రామకృష్ణ గారికి మరి ఆయన చేసే కార్యక్రమంలో నా వంతునే ఉన్న ఒక మంచి ప్రోగ్రాము మరి గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఒక మంచి బ్రోచరు ఇవాళ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 9 రోజులు అందరికీ కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా 128 హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ అందరూ వస్తున్నారు. అన్ని వార్డులను కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ఫ్రీగానే బీపీ షుగర్ టెస్టులు అనేది ఫ్రీగానే చేస్తారండి. మరి దానికి ఏమి అమౌంట్ కూడా ఏం పే చేయాల్సిన పని లేదు. కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఇక్కడికి రోజు కొన్ని 100 మంది వస్తారు. కాబట్టి మరి అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, అలాగనే మరి రామకృష్ణ గారు వారి యొక్క బ్రదరు అందరూ మీరు చేసిన ఒక డాక్టర్స్ డే సందర్భంగా మంచి కార్యక్రమం చేస్తున్న రామకృష్ణ గారికి, వచ్చిన బాలినేని గారికి, మేడం గారికి, మేయర్ గారికి అందరికీ కృతజ్ఞతలు. అందరూ అనుకున్నట్టుగా ఇక్కడ బీపీ షుగర్ అవన్నీ చూడటమే కాకుండా ఈరోజు సాయంత్రం 4 నుంచి 6 వరకు మీ అందరి ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తారు. ఇదంతా ఆర్గనైజ్ చేసిన అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి అన్ని టెస్టులు చేయించుకొని హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన లయన్స్ క్లబ్ వారు చాలా మంచి పని చేస్తున్నారు. వారికి ముఖ్యంగా డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. డాక్టర్స్ అందరూ హాస్పిటల్లో ప్రతి 9 days ఓపీలు అవన్నీ ఫ్రీగా చూడడం జరుగుతుంది. అందరూ వెళ్ళేసి అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ మెగా క్యాంప్ డ్రైవ్ ఏదైతే రెఫరల్ క్యాంప్ ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా మా ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఇనాగ్రేట్ చేయించడం చాలా మంచి పరిణామం. అయితే ఇక్కడి నుంచి ఎవరైనా పేషెంట్స్ని రిఫర్ చేస్తే మా హాస్పిటల్స్లో, ఉపాస హాస్పిటల్స్లో డిస్కౌంట్స్ ఇస్తామని మేము ముందుకు రావడం జరిగింది. ఇలాగే డిఫరెంట్ హాస్పిటల్స్, దాదాపు 20 హాస్పిటల్స్ కూడా మీరు పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్కి వెళ్ళాలని వాళ్ళు విల్లింగ్ ఉన్నారో వాటికి రిఫరల్ చేయడానికి వీళ్ళు ఇక్కడి నుంచి ఇచ్చేస్తున్నారు. ఈ క్యాంప్ని 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా దీన్ని దిగ్విజయంగా అందరూ ఈ మెగా మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయింది. ఈ క్యాంపు 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఒంగోలులో పట్టణ ఆల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో సంఘమిత్ర, ఉపాస కానీ, కిమ్స్ కానివ్వండి, అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా 120 మంది డాక్టర్ల చేత ఈ క్యాంపు నిర్వహిస్తారు. అక్కడ ప్రతి క్యాంపులో ప్రతి సిటిజన్ ధనిక భేదాన్ని లేదు, ఎవరైనా వెళ్ళి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ 9 రోజుల పాటు నిర్వహించేదానికి ఒంగోలులో ఒక 15 కౌంటర్స్ అంటే 15 సెంటర్లు ఇచ్చున్నారు. లయన్స్ క్లబ్ వారు మా రంగారెడ్డి చెరువు కట్టనందు హాస్పిటల్స్ టైప్ వేసి 9 రోజుల ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ వచ్చేలేకి ఉచితంగా ఓపీలు మరియు మెడికల్లో కానీ మిగతా వాటిలో డిస్కౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మేము వచ్చేసరికి ఈ బీపీ టెస్టులు మరియు షుగర్ టెస్టులు మా సారథిలో ఫ్రీగా చేయడం జరిగింది. భవిష్యత్తు కాలంలో ఎక్కువ మంచి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి డాక్టర్ మురళీధర్ గారిని రావడం జరిగింది. వారి సహాయ సహకారాలతో త్వరలో మంచి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి
డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూలై 1వ తారీఖు నుంచి మొదలుపెట్టిన వారోత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి. కలెక్టరేట్ వద్ద నుండి చేపట్టిన అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ నివారణపై జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం నాడు డ్రైన్ పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రాజ్యలక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి ప్రతి లొకేషన్స్ కూడా ఇక్కడ కార్పొరేషన్స్ సిబ్బందులు మాత్రం కాకుండా మెడికల్ అండ్ హెల్త్, మలేరియా డిపార్ట్మెంట్ ముగ్గురు కూడా కలిసి ఈ పర్టికులర్ డ్రైవ్ మనం చేస్తున్నాము. ఇది ఓన్లీ నగరంలో మాత్రం కాకుండా విలేజెస్లో కూడా ఇట్లాంటి విషయము ప్రతి ఎంటైర్ జిల్లాలో ఆల్ 38 మండల్స్లో కూడా ఇది జరగడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఎఫెక్టివ్గా చేస్తే ఈ సంవత్సరాల్లో మనం ఈ డెంగీ అవుట్ బ్రేక్ మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎనీ పర్సన్ వాళ్ళకి డెంగీ గురించిన సిమ్టమ్స్ వస్తే వాళ్ళు చెక్ చేయాలంటే మన దగ్గర మార్కాపూర్ అండ్ ఒంగోలు ఇది 2 చోట్ల ఈ ల్యాబ్స్ ఉంది. అక్కడ ఎలిసా టెస్ట్లు అన్నీ కూడా జరుగుతుంది. సో ఎవరికైనా ఉంటే అక్కడ కలెక్ట్ చేసిన శాంపుల్స్ ఇది 2 లొకేషన్స్కి పంపించేసి ఈ డెంగ్యూ టెస్ట్ కూడా చేసి వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఈ డెంగీ వన్స్ ఇన్ఫెక్ట్ అయిపోతే వాళ్ళకు ఉంటున్న రోగాలు చాలా విపరీతంగా వస్తుంది. ఈ జాయింట్ పెయిన్స్లో వాళ్ళకు ఉన్న ప్లేట్లెట్స్ ఇట్లాంటి విషయం కూడా చాలా వస్తున్న వలన ప్రజలు దీని గురించి అవగాహన ఉండాలి. ఏదైనా ఒక ఫీవర్ వచ్చింది మామూలుగా వాళ్ళే మెడికల్ స్టోర్స్కి వెళ్ళి ఈ మెడిసిన్స్ తినేసి సరి చేయడము ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే ఈ డెంగీ వలన వచ్చిన సీరియస్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. నేషనల్ డాక్టర్స్ డేని పురస్కరించుకుని ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో వైద్యులు సంబరాలు చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ పేషెంట్ను తమ సొంత మనుషులా ట్రీట్ చేయాలని, అప్పుడే వారిని కాపాడగలుగుతామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిఓఓ అంకిరెడ్డి, డాక్టర్ బాలాజీ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఒకటే రోజు జూలై 1 సో దాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డేగా నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్గా ఉన్నాయి. మన నేషన్కి మాత్రం జూలై 1 ఈజ్ ద నేషనల్ డాక్టర్స్ డే. సో ఎస్పెషల్లీ మన ప్రకాశం జిల్లా మొత్తానికి కోవిడే కాకుండా ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ విత్ ఆల్ సూపర్ స్పెషాలిటీస్ విచ్ ఆర్ డూయింగ్ వెరీ కంఫర్టబుల్లీ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కువ ఆరోగ్యశ్రీలోనే పేషెంట్లకి సేవలు అందిస్తున్నటువంటి మా డాక్టర్స్ అందరినీ అభినందిస్తూ వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ చిన్న సందర్భంగా మేము అందరము గ్యాదర్ అయ్యాము ఇక్కడ. సో ఇక్కడికి వచ్చే చాలామంది పేషెంట్స్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ తరపున చాలా విషెస్ వచ్చాయి మార్నింగ్ నుంచి. హాస్పిటల్ సిబ్బందికి అందరికీ వాళ్ళు సార్ మీరు మా డాక్టర్స్ అంటే పేరున ఒక్కొక్కరికి ఒక్కొక్క పేషెంట్స్ వాళ్ళు విషెస్ తెలపడం జరిగింది. అందుకని అందరి తరపున మేనేజ్మెంట్ తరపున డాక్టర్ గిరి గారి సలహా మీద ఇప్పుడు వీళ్ళందరినీ డాక్టర్స్ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి వాళ్ళని సన్మానించడానికి ఈ గ్యాదరింగ్ జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి వచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారికి కూడా హ్యాపీ డాక్టర్స్ డే తెలియజేస్తున్నా. అయితే ప్రధానంగా డాక్టర్స్ డే అది మరి గత కాలం కొన్ని సంవత్సరాలు చూస్తుంటే వైద్య రంగంలో మరి అనేక రకమైన ఛాలెంజెస్ వస్తున్నాయి, కొత్త జబ్బులు వస్తున్నాయి, రకరకాల డిజీజెస్ వస్తున్నాయి. వీటితో పాటుకి డెవలప్మెంట్స్ కూడా మెడికల్ పరంగా చాలా వస్తున్నాయి. అయినప్పటికీ మెడికల్ ప్రొఫెషన్ ఒక సర్టన్ హైట్స్ బాగా రీచ్ అయింది. కొన్ని మనం చూస్తే గతంలో ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఫైట్ చేస్తున్న కరోనా ఈ యొక్క ప్రాణాంతకమైన వ్యాధిని మరి సమర్థవంతంగా వైద్య బృందం, డాక్టర్స్ని కదా మెడికల్ ప్రొఫెషన్ ఎవ్రీవన్ దాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మరి దాని నుంచి కూడా మనుషుల్ని మరి కాపాడారు. అనేక మందిని ఇంకా ఖచ్చితంగా వారి ప్రాణాలకు వారు అండగా నిలిచారు, వారికి సేవలు అందించారు. అంతేకాకుండా ఈ ప్రొఫెషన్లో మరి మేము డాక్టర్స్గా మరి ఉద్యోగం చేస్తూ అనేకులకు సేవలు అందిస్తున్న బట్టి కూడా మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా కూడా విలువైంది ప్రాణం.
మరి అటువంటి ప్రాణాన్ని మరి రక్షించగలిగే కాపాడగలిగే స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచినందుకు డాక్టర్స్గా రియల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా మరి నేషనల్ వైడ్గా ఉన్న డాక్టర్స్ అందరికీ, ప్రత్యేకంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి వైద్యునికి కూడా నా యొక్క సంతోషకరమైన శుభాకాంక్షలు తీస్తూ వారందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా కిమ్స్ హాస్పిటల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు కర్నూలు రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వైద్య సిబ్బంది వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకు ఉద్యోగులకు షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా మా స్టాఫ్కి, పెన్షనర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉచితంగా వైద్య సదుపాయం అంతా కూడా కలుగుతాం. ఈ కార్యక్రమానికి సంఘమిత్ర వారు మాకు సహాయ సహకారాలు అందించి ఇక్కడ డాక్టర్స్ని అందరి ఎక్విప్మెంట్తో పాటు ఈరోజు ఇక్కడ దాదాపు 500 మంది వరకు వినియోగించుకునే అవకాశం ఉంది ఈ వైద్య సదుపాయాన్ని. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ కోసము, పబ్లిక్ కోసం కూడా విధి స్కీములు ఇవన్నీ ఇస్తున్నారు. మా యొక్క రీజనల్ ఆఫీసు ఒంగోలు, నెక్స్ట్ బాపట్ల, చీరాల, చిలకలూరుపేట, వినుకొండ ఈ పరిసర ప్రాంతాల్లో 44 బ్రాంచుల ద్వారా మేము బ్యాంకింగ్ సర్వీసెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో ఎంఎస్ఎంఈ లోన్లు, ముద్రా లోన్లు, స్టాండప్ ఇండియా లోన్ ద్వారా ఏ విధమైన సెక్యూరిటీ, కొలేటరల్ అక్కర్ లేకుండా మనకి CGTMSE కవరేజ్లో లోన్స్ ఇస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసము IIT, IIM చదివే విద్యార్థుల కోసం స్కాలర్ లోన్స్ ఉన్నాయి. 7.5 lakhs అంటే 7.5 లక్షల వరకు కూడా ఏ విధమైన ఈ గ్యారంటీ, సెక్యూరిటీ అక్కర్ లేకుండా, కొలేటరల్ అక్కర్ లేకుండా. ఒంగోలు SBI బ్రాంచ్లో ఒక మెగా హెల్త్ క్యాంప్ అనేది రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ తరపున మేము డాక్టర్ జీవన్ రెడ్డి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ అండ్ డాక్టర్ IV రెడ్డి గారు ఆర్థోపెడిషియన్ అండ్ డాక్టర్ సత్యనారాయణ గారు కార్డియాలజిస్ట్ అందరం వచ్చి ఇక్కడ మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, అదేవిధంగా పోస్ట్ కోవిడ్ కాలంలో వస్తున్న అనుకోని మానసిక రుగ్మతలు, డిప్రెషన్, దాంతోపాటుగా పెరుగుతున్న ఊబకాయం, వీటన్నిటికీ సలహాలు, సూచనలు అందిస్తూ అదే సమయంలో కీళ్ళ నొప్పులకు సంబంధించి కానీ, గుండె సమస్యలకు కానీ అన్నిటికీ వైద్య సదుపాయాలు అందించడానికి ఇక్కడికి వచ్చున్నాము. ఈ సందర్భంలో మీకు అందరికీ ఒకటే విషయము, మన ఆరోగ్యానికి మనమే రాజు, మనమే మంత్రి. మేము కేవలం మేయర్ గంగాడ సుజాత పుట్టినరోజు వేడుకలు కార్పొరేషన్ కార్యాలయం, మేయర్ ఛాంబరులో ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మేయర్ అభిమానులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానులు తీసుకువచ్చిన కేకును కట్ చేశారు. మెప్మా సిబ్బంది మేయర్కు శుభాకాంక్షలు తెలియజేసి గజమాలతో సన్మానించారు. అనంతరం కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సరే చూడండి, బాగున్నాడు ఫోటో తీసి. బాపట్ల జిల్లా కొరిస్పాడు మండలం మేదరమెట్ల, తిమ్మన్నపాలెం గ్రామాల్లో సచివాలయం, జగనన్న లేఅవుట్లను బాపట్ల జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సచివాలయ సిబ్బందిని అడిగి లబ్ధిదారులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో హౌసింగ్, పెన్షన్, రెవెన్యూ సంబంధించిన రికార్డులను పరిశీలించారు. జగనన్న కాలనీ లేఅవుట్లు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కాలనీలో నిర్మాణం చేపట్టాల్సిన గృహాల త్వరలో నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బిల్లు ఏమైనా పడిందా? బిల్లు కంప్లీట్ అయిపోయింది. మీదేనా? బిల్లు అన్నీ వచ్చేసినాయి, ఏం పెండింగ్ లేదు. 5,000 పెండింగ్. 5,000 పెండింగ్.
డాక్టర్స్ డే సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి చౌదరి గారు మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ జయంతిని పురస్కరించుకుని జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ చావ్లా గారు మాట్లాడుతూ వైద్యులు అనేవారు నిబద్ధత మరియు త్యాగనిరతికి నిదర్శనాలు అని వైద్యుల సేవలను గుర్తించి వారిని ఈ రోజును గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచాన్ని తన గుప్పిట బంధించి మానవాళి మనుగడకి పెను సవాలు విసిరిన కరోనా వైరస్ అనే మహమ్మారి నుండి ప్రజలను రక్షించిన డాక్టర్లందరికీ ఈ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేసీఐ ఆర్గనైజేషన్ మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొని డాక్టర్లను గౌరవంగా సత్కరించారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ఆంజనేయులు రెడ్డి, డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు, డాక్టర్ కల్పన, డాక్టర్ పవన్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సైదా, ఏజీఎం కృష్ణ, ఇన్హౌస్ మేనేజర్ తాళ్ళూరి రామాంజనేయులు, నర్సింగ్ సూపరింటెండెంట్ కామేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చేసుకోవడం డబుల్ హ్యాపీనెస్ అని ఫీల్ అవుతున్నాం సార్. ఈరోజు డాక్టర్స్ డే రోజు డాక్టర్ రాంబాబు గారు, డాక్టర్ విజయ్ గౌరీ గారు, అలాగే వాళ్ళ పిల్లలు అబ్రాడ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ ఉపాస్ హాస్పిటల్. బీసీ రాయ్ గారు గురించి అందరికీ తెలిసిందే, డాక్టర్స్ డే గురించి చేసుకుంటున్నాము. సో హిస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద హెల్త్ కేర్ అంటే మనం బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక ఐఏపీఏ కానీ, ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఫ్రీ హెల్త్ సర్వీస్ కానీ, అవన్నీ ఆయన చేసిన కంట్రిబ్యూషన్ పురస్కరించుకొని డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ ఇండియాలో. సో ఈరోజు అదే స్ఫూర్తిలో మనం ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్పెషల్ కన్సెషన్స్ ఆన్ ఆల్ హెల్త్ కేర్ సర్వీసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఉపాస్ హాస్పిటల్. అంటే డయాగ్నోస్టిక్స్ స్టార్టించి డాక్టర్ కన్సల్టేషన్, ప్రొసీజర్ ఛార్జెస్ అన్నిటిలోనూ రాయితీలతో ఈరోజు ఒక వారం రోజులు దిస్ హాస్పిటల్ ఇన్ దిస్ షేప్ ఐ నెవర్ ఇమాజిన్ అండి ఇంత బాగా చేస్తారు అని. దట్స్ కమ్ అవుట్ రియల్లీ వెల్ and I'm happy that we are doing good professional job also, and I wish ilage meer continue chestarani ఆశిస్తున్నాను. అండ్ ఇది చేసేటప్పుడు yes present trend ని బట్టి మనం ప్రాక్టీస్ చేయాలి అండ్ వేరియస్ ఉంటాయి వేరియస్ మోడ్స్ ఆఫ్ ప్రాక్టీస్. బట్ అట్ ది సేమ్ టైం మనము ఈ హాస్పిటల్ route was to handle tooth patients. That was the motto of the founder of this place, that is Dr. Vijay Garu. And I wish that మీరు మేబీ సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెకండ్ కోవిడ్ సెషన్స్ను మేము చేయగలిగాము. దాని తర్వాత ఉపాస్గా కన్వర్ట్ కావడానికి దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. బికాస్ నేమ్ చేంజ్తో పాటు బిల్డింగ్ మాడిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ మాడిఫికేషన్స్ అన్నిటికీ రాంబాబు సారు చాలా కోఆపరేటివ్గా మాకు ఎంకరేజింగ్గా చేస్తూ వచ్చారు. సో అలాగే ఉపాస్ హాస్పిటల్ చాలా తక్కువ టైంలో జనాల్లోకి వెళ్ళడానికి సో అందరి కృషి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో మన హాస్పిటల్ December 10th నుంచి ఇప్పటికీ వీ హ్యావ్ డన్ ఏ లాంగ్ జర్నీ. సో ఫస్ట్ ఇనిషియల్గా 23 మెంబర్స్ స్టాఫ్తో స్టార్ట్ చేసుకొని నౌ వీఆర్ అరౌండ్ రీచింగ్ 150. సో ఇన్ పేషెంట్స్ కూడా 2 to 3 మెంబర్స్ స్టార్ట్ చేసి కూడా ఈవెన్ విజయవాడ రీసెంట్గా ఆయుష్ హాస్పిటల్ కానీ ఒక వేరే మన హాస్పిటల్కి పంపుతో దాన్ని ఆయుష్ని అటాచ్ చేద్దామని ప్లాన్ చేసాం. అక్కడ కూడా ఆ డైరెక్టర్స్ కూడా మన సార్ రాంబాబు గారి పేరు తీసుకుని రన్ చేయడం జరిగింది. నాకు ఎక్కువ తెలియదండి రాంబాబు గారి గురించి యాక్చువల్గా. సరే అంటే నేనేం చెప్పలేను, కంక్లూడ్ చేసిన అంటే నాకు తర్వాత నేను తెలుసుకోవడం ఏం చేశాను రాంబాబు గారి గురించి. ఈజ్ ఏ నోబెల్ పర్సన్. మనకి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ అంటే ఫోటోలో అట్లా తెలుసు, కానీ అట్లా మెడికల్లో కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్స్ ఒంగోలులో కొద్దిమందిలో, ప్రకాశం జిల్లాలో కొద్దిమంది ఉంటారు,
డాక్టర్ ఉదయనాథ్ గారు, లేకపోతే మన ఎర్రగొండపాలెంలో మన రవీంద్ర గారు, ఇక్కడ చూసుకుంటే ఇట్లా మన బివిఎల్ నారాయణ గారు, జక్రయ్య గారు ఈ టౌన్కి, దాని తర్వాత రాంబాబు గారు, వాళ్ళందరూ ఒక ట్రెండ్ సెట్టర్స్. ఆ ట్రెండ్ని వాళ్ళ సెట్ చేసిన ట్రెండ్ని మేమందరూ కంటిన్యూ చేస్తా. మా డాక్టర్స్ అందరూ కూడా అంటే ఈ ప్లేస్కి ఉన్న శాంటిటీని ఉమాబాయ్ చౌదరి గారు డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని డెఫినెట్గా. బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలో డెంగ్యూ నివారణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. వివిధ వార్డుల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ వైద్యశాల నుండి భవానీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారం చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ డెంగ్యూను అరికడదామంటూ నినాదాలు చేశారు. అద్దంకి ప్రభుత్వ వైద్యుడు జయచంద్ర మాట్లాడుతూ వర్షాలు పడుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటమే కాక దోమతెరలను వాడాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదా, డెంగ్యూ వ్యాధిని అరికడదా. దోమకాడు ద్వారా డెంగ్యూ వ్యాధి వస్తుంది, దోమల వ్యాప్తిని అరికడదా, డెంగ్యూ వ్యాధిని నివారిద్దా. వ్యాధిపై అవగాహన కల్పించడానికి మాసోత్సవాలు జరుపుతూ ఉన్నాం. కాబట్టి డెంగ్యూ ఈ దోమకాటు ద్వారా వస్తుంది కాబట్టి సమాజంలో మన చుట్టుపక్కల పరిశుభ్రతగా ఉంచుకొని డెంగ్యూ దోమ నిల్వలు లేకుండా చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాం. సో ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా మారుతుంది కాబట్టి డెంగ్యూ జ్వరం ప్రాథమిక దశలో గుర్తించి మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాస్పిటలైజేషన్ లేకుండా సింపుల్ పారాసెటమాల్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్తోనే మనం ఈ జ్వరాన్ని నివారించడానికి అండ్ ట్రీట్ చేసుకోవడానికి ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ప్రపంచ శ్రేణి అత్యాధునిక సదుపాయాలతో 350 పడకలతో 360 డిగ్రీస్ వైద్య సేవలు 24/7 సర్జికల్ గ్యాస్ట్రో మరియు జనరల్ సర్జరీ విభాగం నందు డాక్టర్ ఎం బాలాజీ ఎంఎస్ జనరల్ సర్జరీ, ఫేజస్, ఎఫ్మాస్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్, గ్యాస్ట్రో అండ్ జనరల్ సర్జరీ గారిచే గ్యాస్ట్రో సర్జరీ విభాగమునందు జీర్ణకోశ ఆపరేషన్లు, చిన్న పేగు, పెద్ద పేగు, ప్యాంక్రియాస్ గడ్డలు, గాల్ బ్లాడర్లో రాళ్లు, గడ్డలు, లివర్ సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించబడును. జనరల్ సర్జరీ నందు థైరాయిడ్, రొమ్ముగడ్డలు, డయాబెటిక్ ఫుడ్ మేనేజ్మెంట్, షుగర్ వల్ల కాళ్లు పాడైనప్పుడు సర్జరీ చేయబడును. అత్యాధునిక శస్త్రచికిత్సలు, లాప్రోస్కోపిక్ ద్వారా అన్ని రకాల హెర్నియా, గాల్ బ్లాడర్, అపెండిక్స్ మరియు యూవి ఇతర జీర్ణకోశ ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా ఆపరేషన్లు, వెరికోస్ వెయిన్స్, కాళ్లలో నరాలు ఉబ్బినప్పుడు, మొలలు, లూటి, ఫిషర్, ఫిలో నీడల్ సైనస్ కు ఆపరేషన్లు చేయబడును. కిమ్స్ హాస్పిటల్, నార్త్ బైపాస్ రోడ్డు, NH5, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 8866 7917 8866 7919.